మాట్లాడొచ్చు కదా! వచ్చేసి కరెక్టే. వచ్చేసినా కరెక్టే గానీ కొన్ని కొన్ని విషయాలు మనం బయటికి వచ్చేసినా కాబట్టి మనం అన్నిటికి ఇక్కడున్న బయట సొసైటీతో దృష్టిలో ఉంటున్నారు పెట్టుకొని కాబట్టి మనం చెప్పొద్దు. మాట్లాడాలన్నట్టు. ఓకే. అట్లా. ఇంకేం చెప్పారా దాని గురించి? లేలే చెప్పడం అంటే చెప్పొచ్చు. కాకపోతే ఏందంటే బయట సొసైటీని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మనము డన్. మాట్లాడొద్దన్నట్టు. డన్. మీరు తినకుండా ఉన్న రోజులున్నాయా? ఉన్నాయండి. ఎన్ని రోజులున్నాయి? నాకు తెలిసి నేను రావుగఢ్ సైడ్ అంటే మన నార్త్ సైడ్. అంటే నార్త్ సైడ్ అంటే ఇక్కడ మన ఇది ఛత్తీస్‌గఢే. కాకపోతే ఏందంటే మనము ఇది మన ఎంఎంసీ జోన్ సైడ్. హ్మ్. 2007 అప్పుడు నేను బచ్చగాన్ని. ఆ టైంలో నేనంటే నాతో పాటు నేను కాదు ఇప్పుడు అప్పుడు నేను ఒక 10, 11 ఇయర్స్ నేను. హ్మ్. 3 డేస్ అన్నం లేకుండా మేమున్నాం. ఓకే. 3 డేస్ నేను 11 ఇయర్స్ నేను అప్పుడున్నా. హ్మ్. మా కింద పోలీసులున్నాం, మేము గుట్ట మీద మేమున్నాం. అటువంటి సిచ్యువేషన్ కూడా మాకు చాలా సార్లు తగిలినాయి. ఓకే. అవును. సో, ఈ వాటర్ లేకుండా ఉన్న రోజు వాటర్‌లో అయితే కొంచెం హీటర్డ్ చేసి పైన గుట్టలు ఉంటాయి కాబట్టి గుట్టలో దొరుకుతాయి. వాటర్‌కి ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ పోయినా కూడా వాటర్ దొరకలేదు. కాకపోతే ఏంటంటే ఫుడ్‌కి ప్రాబ్లమ్ అయిందిలే. నేను నా కళ్ళతో చూసిందయితే. అంటే నేను కొంతమంది దగ్గర ఎక్కడో విన్నా నేను. అంటే వాళ్ళ మూత్రం వాళ్ళే తాగిన రోజుల్లో అది సిట్యుయేషన్స్ ఉంటాయి. ఒకప్పుడు మనది తెలంగాణ ఇప్పుడు ఒకసారి బాగా నిర్బంధం ఉండే అప్పుడు 1970 అండ్ 1993, 92 ఈ టైంలో అంటే అప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు బాగా ఇబ్బంది పడ్డారంట. కానీ మన ఇది దండకర్ణ సైడ్ అంటే ఛత్తీస్గఢ్ సైడ్ అయితే చాలా తక్కువ. మన రీసెంట్లీ మన ఇది కర్రేగుట్ట సైడ్ కూడా ఇంత మన ఇది కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు కూడా న్యూస్లో మనం ఏమంటాం మీడియాలో అన్నప్పుడు కొంచెం ఇన్నం బాగా ఇబ్బంది పడ్డది అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఈ మూత్రం తాగిన విషయం అయితే లేదు, ఇక్కడ కనపడలేదు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అంటే అక్కడ ఉంటారు కదా చాలామంది. అవును. సో, ఉన్నప్పుడు వాళ్ళకు ఫుడ్ దొరకకపోయినా ఏం దొరకకపోయినా వాళ్ళు గ్రామాలలోకి వచ్చి తీసుకొని వెళ్తారా? ఆ అవకాశం ఉంటుందా? అవును, తీసుకెళ్తారు. అంటే పార్టీ ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చి చెప్తారు ముందు ఒక 2 ముగ్గురు వచ్చి లేదు ఈరోజు మేము ఇటు టైంకి పోతున్నాం, ఒక 30 మంది పోతున్నాము, మాకు అన్నం కావాలంటే వాళ్ళని అడిగి తీసుకుంటాం. అట్లనే మాకు జమ చేసి మాకు ఇవ్వండి అంటే ఇంటికి ఒక వాళ్ళకి తోచినంత బుక్కెడు ప్రతి ఇంటికి బుక్కెడు తీసుకొస్తే రకరకాల కూరలు తెచ్చిస్తారు. ఇక వాళ్ళంతా వాళ్ళ కడుపు నిండా తిని మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోతారు అన్నట్టు.